పిల్లలు, ఈరోజు మనం ఒక మధ్యతరగతి మనిషి ఇద్దరు కొడుకులు వేరువేరు మార్గాలు అవలంబించి చిన్న కొడుకు ఎలా విజయాన్ని సాధించాడు, పెద్ద కొడుకు తమ్ముడి మీద ఎందుకు ఆధారపడ్డాడు అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు వైఖరి. ఒక చిన్న గ్రామంలో మధ్యతరగతి మనిషి రామయ్య నివసిస్తూ ఉండేవాడు. తనకు ఒక భార్య, ఇద్దరు కొడుకులు. అతనికి ఒక ఇల్లు, 10 ఎకరాల మాగాణి ఉన్నాయి. ఆ మాగాణిని తాను సాగు చేయకుండా కౌలుకిచ్చి పని చేయించుకునేవాడు. వారు ప్రతి సంవత్సరం బియ్యం, కందులు, మినుములు, పొలం మీద పండిన ఇతర పంటలు తెచ్చి ఇస్తూ ఉండేవారు. తన ఇంట్లోకి కావలసిన ధాన్యాలని ఉంచి మిగిలిన వాటిని అమ్మి ఆ ధనంతో జల్సాగా జీవితం గడుపుతూ ఉండేవాడు. రామయ్య వచ్చిన ధనంతో పేకాట ఆడటం, సిగరెట్ తాగటం, మందు తాగటం, విందులు వినోదాలు చేయటం, ఇంటికి ఆలస్యంగా రావటం అలవాటు చేసుకున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పిల్లలను, భార్యను కూడా ఇష్టం వచ్చినట్లు దండించేవాడు. తాగి మత్తుగా నిద్రించేవాడు. పిల్లలకు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వారిని పాఠశాలకు పంపారు. పెద్దబ్బాయి పేరు లంకేశ్వర శర్మ, చిన్నవాడి పేరు ఆదిత్య ఆచార్య. పెద్దవాడు ఎప్పుడూ తండ్రిని గమనిస్తూ ఉండేవాడు. చిన్నవాడు తండ్రిని గమనించినప్పుడల్లా అసహ్యించుకుండేవాడు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో పెద్దవాడు సిగరెట్ తాగాడు, పేకాట ఆడుతూ ఉండేవాడు. ఇంటికి వచ్చి తన తండ్రి గదిలో ఉన్న మందు సీసాలలోని మందు తాగటం అలవాటు చేసుకున్నాడు. పాఠశాలకి సరిగా వెళ్ళేవాడు కాదు. తన స్నేహితులతో బలాదూరుగా తిరిగేవాడు. చిన్నవాడు ఆదిత్య ఆచార్య పాఠశాలలో పూర్తిగా పాఠాలు వినేవాడు. ఇంటికి వచ్చి సరిగ్గా చదువుకునేవాడు. పాఠశాలలో ఇచ్చిన హోంవర్క్ చక్కగా చేసుకొని 10 గంటలకల్లా నిద్రించేవాడు. ఉదయం 6 గంటలకల్లా నిద్రలేచి తన పనులు ముగించుకొని అల్పాహారం సేవించి పాఠశాలకు వెళ్ళేవాడు. పెద్దవాడు తనకు ఇష్టం వచ్చిన టైంకి పాఠశాలకు వెళ్ళేవాడు. పాఠశాలకు వెళ్ళమంటే తల్లితో గొడవ పెట్టుకునేవాడు. కాలం ఇలా గడిచిపోతుంది. ఆదిత్య ఆచార్య 12వ తరగతిలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకులో పాస్ అయినాడు. లంకేశ్వర శర్మ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదు. అంతటితో చదువు ఆపేసి అల్లరిచిల్లరగా ఉండటం మొదలుపెట్టాడు. ఆదిత్య ఆచార్య మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాడు. తన ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకొని యూనివర్సిటీలోనే మొదటి ర్యాంకు సంపాదించాడు. ఒక చిన్న వ్యాపార సంస్థను స్థాపించుకున్నాడు. కొంతమంది కార్మికులతో మొదలుపెట్టి 2 సంవత్సరాలలో 50 మందికి ఉపాధి కల్పించాడు. 5 సంవత్సరాలలోనే తన సంస్థకు ఉత్తమ చిన్న తరహా పరిశ్రమల అవార్డు ఆ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా తీసుకున్నాడు. ఆ అవార్డు సాధించినందుకు గాను ఆకాశవాణి రేడియో వాళ్ళు ముఖాముఖి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి వెంట తన అన్నయ్యను కూడా తీసుకొని వెళ్ళాడు. ఆ ముఖాముఖి కార్యక్రమంలో లంకేశ్వర శర్మను మీరు ఏమి చేస్తారు అని అడిగారు. అందుకు బదులుగా లంకేశ్వర శర్మ, నాకు సంపాదించాల్సిన అవసరం లేదు, మా తమ్ముడు సంపాదించిన దానితోనే బ్రతుకు సాగిస్తున్నాను అని చెప్పాడు. మీ అలవాట్లు ఏమిటి అని అడిగారు. దానికి సమాధానంగా సిగరెట్ తాగటం, పేకాట ఆడటం, మందు తాగటం, నిద్రపోవటం అని సిగ్గు లేకుండా చెప్పాడు. ఆకాశవాణి వారు ఆదిత్య ఆచార్యతో ఇలా అన్నారు, మీ అన్నయ్య ఏమిటి అలా మాట్లాడుతున్నాడు? మీరు మంచి ప్రయోజకులు అయ్యారు, కానీ మీ అన్నయ్య ఏంటి ఇలా అయ్యారు అని అన్నారు. అప్పుడు ఆదిత్య ఆచార్య, దాని గురించి మా అన్నయ్యనే అడగండి, తానే చెప్తాడు అని అన్నాడు. దానికి ఆకాశవాణి వారు లంకేశ్వర శర్మని మీరు ఎందుకు ఇలా మారారు అని అడిగారు. దానికి సమాధానంగా, మా నాన్నగారే నాకు ఆదర్శం, ఆయనకున్న చెడు అలవాట్లన్నీ నేను అలవాటు చేసుకున్నాను. దానికి ఆకాశవాణి వారు ఇలా అనుకున్నారు, తండ్రి అలా
ఉంటే మరి కొడుకు ఎలా ఉంటాడు? ఆదిత్య ఆచార్య గారు, మరి మీకు ఆదర్శం ఎవరో చెప్పండి? మా నాన్నగారికి ఉన్న చెడు గుణాలు నేర్చుకోకుండా ఉండటమే నాకు ఆదర్శం. మా నాన్నగారు చేసే చెడు పనులు, అలవాట్లకు దూరంగా ఉండి, నా జీవితం నా తండ్రిలా కాకుండా ఉండటానికి ఒక లక్ష్యం పెట్టుకొని, ఆ లక్ష్య సాధనకి కృషి చేయటం. ఇదే నా జీవిత వైఖరి. సరైన సానుకూల జీవిత వైఖరిని అవలంబించడం వలనే మన జీవితం సాఫీగా, విజయవంతంగా నడుస్తుంది. చెడు వైఖరి అవలంబిస్తే అన్ని ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయి. సానుకూల వైఖరి, సరైన వైఖరిని అవలంబించి జీవితాలను మనం విజయవంతంగా నడుపుకోవాలి. పిల్లలు, మనం చిన్న కొడుకు ఆదిత్య ఆచార్య తను ఎంచుకున్న మార్గంలో విజయాన్ని సాధించాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, జీవితంలో మన వైఖరే మన విజయాలకు సోపానం. ఇదే ఈ కథలోని నీతి.